నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ నడుగు, బంగ్లాదేశ్ నడుగు, ఈ దేశాన్ని అడుగు, ఆ దేశాన్ని అడుగు, ఇవాళ ప్రపంచంలో ఎవరున్నారు గొప్పోళ్ళు అంటే అది నరేంద్ర మోడీ గారే అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలే. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో మీటింగ్ అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చారు. 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినారు. రేవంత్ రెడ్డి గారినే పక్కన పెట్టుకొని చేసినారు. దానికి ఆయనే ప్రధానమైనటువంటి సాక్షి. ఆ మీటింగ్ లోనే అన్నాడు ఆయన మా బడే భాయ్ అని. అంటే ప్రధానమంత్రి గారు మా పెద్దన్న అని మాట్లాడుతుంది. నువ్వు సీఎం కాగానే ఢిల్లీకి పోతివి. ఢిల్లీకి పోయి మా తెలంగాణ అభివృద్ధిలో మీరు ఇప్పటి వరకు అద్భుతంగా సహకరించిండ్రు, మాకు ఇంకా కూడా సహకరించాలి అని అడిగితే 2,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి బొల్లారం ల్యాండ్ ఇష్యూ క్లియర్ చేశారు నరేంద్ర మోడీ గారు. నువ్వు ధన్యవాదాలు చెప్పేస్తుంది. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిన్ను పక్కకు పెట్టుకునే చేసే. నిన్నటిదాకా మంచిగానే ఉండి ఎలక్షన్లు రాగానే ఇవాళ నరేంద్ర మోడీ తెలంగాణకి ఏం చేసిండు? నరేంద్ర మోడీని చూపించి ఓటు అడిగితే బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అంటే గిసోంటి పరకాయ ప్రవేశాలు చేసి గిసోంటి అపరిచితుల లెక్క అటు ఇటు మాట్లాడే మోడీ గారు ముందు ముఖం చెల్లక కేసీఆర్ ఎటుగాకుండా అయిపోయిండు. రేవంత్ రెడ్డి గారు మీరు రాజకీయాలన్నిటినీ కూడా రాజకీయాల లెక్కనే చేయండి. మీరు ఇయాటి టెంపరరీ ఎలక్షన్ల కోసం నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజలు నమ్మని విషయాలను మాట్లాడితే అనవసరంగా మీరు కూడా కేసీఆర్ గారి లెక్క, కేటీఆర్ గారి లెక్క వాళ్ళ బాట పడతారు. మీకు ఇంకా కూడా నమ్మకం లేకపోతే గతంలో ఈ పుస్తకం కిషన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత పోయిన సంవత్సరం అన్ని మీడియా సంస్థలను పిలిచి, రాజకీయ పార్టీల వాళ్ళను పిలిచి, మేధావులను పిలిచి, జర్నలిస్టులను పిలిచి, ఉద్యమ నాయకులను పిలిచి కొన్ని వందల మంది సమక్షంలో హైదరాబాద్ లో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ కిషన్ రెడ్డి గారు 3 గంటల పాటు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అప్పటికి 9 ఏళ్లు అయింది కాబట్టి 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు కేంద్రం నుంచి 9 ఏళ్లలో వచ్చినాయి అనేటువంటిది డీటెయిల్డ్ గా ఏ ప్రాజెక్ట్ కి ఎన్ని రూపాయలు ఇచ్చినాము, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాం అనేటువంటి డీటెయిల్డ్ గా ఇచ్చినాం. ఈ సంవత్సరంలో ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చినాయి. మొత్తం 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయల సొమ్ము తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చింది. ఈ పుస్తకాన్ని గాంధీ భవన్ కు రేవంత్ రెడ్డి గారికి మేము కొరియర్ చేస్తాం. వారు చదువుకోవాలి. పోనీ ఇందులో ఉన్న డీటెయిల్స్ సరిపోకపోతే ఇంకోటి 312 పేజీల ఇంకా సూక్ష్మంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా అందులో పొందుపరిచి ఒక పెద్ద పుస్తకం తయారు చేసినాం. ఇది సరిపోకుండా ఆయన మల్లగన తెలంగాణకు మోడీ గారు ఏం చేసిండ్రు అని మాట్లాడితే అప్పుడు ఆ పుస్తకం కూడా పంపిస్తాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి గాంధీ భవన్ కి ఈ పుస్తకం కొరియర్ చేస్తున్నాం. వారు చదువుకోవాలని చెప్పి మా విజ్ఞప్తి. అవాకులు చెవాకులు బంద్ చేసి 6 గ్యారెంటీల పట్ల ఏం చేసినారో మీ 6 గ్యారెంటీల పేరుతో ఉన్నటువంటి 16 హామీలు, దానికి సంబంధించి ఇంకొక అనుబంధ హామీలు ఒక 60. మొదలు ఆ 60 హామీల సంగతి ఏం చేసినారు? 100 రోజుల కాలం అయిపోయింది. ఇంకా మీరు మోడీ గారు ఏం చేసినారు, లేకపోతే గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ బంద్ పెట్టి 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతి హామీని కూడా మీరు నెరవేర్చాలని, మీరు నెరవేర్చని పక్షంలో మీ ఎంటబడైన తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన హామీలను నెరవేర్చేదాకా మీ ఎంటబడతామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు. నేను చెప్పినా కదన్నా, అపరిచితుడు వస్తాడన్నట్టు వాళ్ళ లోపల. 100 రోజులు అయిపోగానే బడే భాయ్ అన్నది ఆయనే. ఆయన పోయి కేంద్రం నుంచి మోడీ గారిని మద్దతు అడిగింది ఆయనే. ఇవాళ ఆదిలాబాద్ లో మీటింగ్ లో ఉన్నది ఆయనే. ఉంటే మేమేమనుకున్నాము అంటే ముఖ్యమంత్రి హోదాలో ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా బిహేవ్ చేస్తున్నారు, చాలా సంతోషం అని ఆహ్వానించదగ్గ పరిణామం అనుకున్నాం. కానీ ఇలా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఎక్కడ చూసినా కూడా మోడీ గారి పేరుతోటే ఓట్లు పడుతున్నాయి బీజేపీకి. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి
మాకెట్లా తెలుసన్నా వస్తాడేమో, మాకు తెలియదు కదా. అది కేటీఆర్ గారికి ఏమైనా ఫోన్ చేసి చెప్పిండు కావచ్చు రేవంత్ రెడ్డి, అది రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుంది.